ఆపరేషన్ సింధూర్లో భారత్ చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ యుద్ధ నినాదాలు చేస్తూనే ఉన్నాడు. ఇండియా మరోసారి తమపై యుద్ధానికి దిగితే సర్వస్వం కోల్పోతుందని హెచ్చరిస్తున్నాడు. బుధవారం తమ సియాల్కోట్ వైమానిక స్థావరానికి వెళ్లి అక్కడ సిబ్బందితో మాట్లాడాడు. తాజాగా ఆపరేషన్లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి పాకిస్తాన్ కు చెందిన 11 ఎయిర్ బేస్లను నేలమట్టం చేసినప్పటికీ 1971 నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నామని షరీఫ్ అనడం గమనార్హం. మోదీ పేరెత్తుతూ యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నామని చెప్పాడు షహబాజ్ షరీఫ్. మరోసారి తమపై దాడికి దిగితే ఇండియా అన్ని కోల్పోతుందని బెదిరించాడు. అయితే యుద్ధానికి చర్చలకు కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నాడు. కాశ్మీర్ మంటను చల్లార్చుదామని, అదే సమయంలో సింధు జలాల ఒప్పందంపై చర్చిద్దామని ఆహ్వానించారు. ఏది ఎంచుకుంటారో ఇక మీ ఇష్టం. సింధు జలాలపై మమ్మల్ని ఆదేశించే ప్రయత్నాలు చేయొద్దు. అదే మనకు లక్ష్మణ రేఖ. ఆ నీటిని మళ్లించాలన్న యోచనే వద్దు. నెత్తురు నీరు కలిసి ప్రవహించలేవన్నది వాస్తవం అని ఆయన పేర్కొన్నారు. కాగా సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ భారత్ నిర్ణయం తీసుకున్న 3 వారాల తర్వాత పాకిస్తాన్ అధికారికంగా స్పందించింది. ఈ అంశంపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆ దేశ జలవనరుల కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజా భారత జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీకి లేఖ రాశారు.